ఒకరోజు కృష్ణుని చేతిలో ఉన్న పిల్లన గ్రోవుని చూసి రుక్మిణీదేవి ఇలా అడిగారంట. హే వేణునాథమా, నువ్వు చేసుకున్న పుణ్యమేంటి? కృష్ణుని చేతిలో 24 గంటలు స్థానాన్ని సంపాదించుకున్నావు అని. అప్పుడు ఆ వేణువు సమాధానం చెప్పిందంట, అమ్మా నాలో ఏం లేదు, అంతా డొల్లే. ఎందుకంటే నాలో అందరూ బాగుపడిపోతున్నారు అనే ఈర్ష్య లేదు, నేనే బాగుండాలి అనే స్వార్థం లేదు. అయితే ఈ సమాజంలో భక్తి యొక్క విషయాన్ని మీకు చెప్పాలని ఉంది తల్లి. ఎందుకంటే భక్తి ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి వారిని వారు ప్రశ్నించుకోవాలి. భగవంతుణ్ణి ఇష్టపడ్డము అంటే కోర్కెలతో ఆయన్ని వేధించడమా? చూడండి, రామదాసు భక్తి చేశాడు అంటే ఆయన్నే కోరుకున్నాడు. అన్నమయ్య భక్తి చేశాడు అంటే ఆయన్నే కోరుకున్నాడు. మీరాబాయి భక్తి చేసింది అంటే సర్వము ఆ కృష్ణున్నే చేరుకోవాలనుకుంది. ఇలా భక్తిలో భగవంతుణ్ణి కోరుకోవట్లేదు, స్వార్థపూరిత భక్తి. ఎందుకంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు అన్నింటా విజయం పొందాలి, నేను పదవులు పొందాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి, నేను మంచి వ్యాపారస్తుడిని కావాలి. ఇలా కోరికలు, నేను నేను నాది, నా కోసం అనే కోరికలతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు తప్ప నిజమైన భక్తి ఆ భగవంతుడిపై ఎవరికీ లేదు తల్లి. అందుకే నేను ఒక రోల్ మోడల్గా ఉండాలనే తపనతో తొలి జన్మలో చేసుకున్న ఆ భక్తి ఈరోజు ఈ మురళీమోహనుడి చేతిలో రవళిస్తూ ఉన్న తల్లి.